ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో పూణేలో జరిగిన 4th టీ20 ఇండియా అద్భుతమైన విజయంతో సిరీస్ విజయం సాధించింది. మరో మ్యాచ్ ఉండగానే ఇండియా సిరీస్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇండియాకి బౌలింగ్లో, బ్యాటింగ్లో మంచి స్టార్ట్ దొరకకపోయినా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఇండియా టాప్ ఆర్డర్ సకీబ్ మహమ్మద్ ధాటికి కుప్పకూలింది. సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్లు ముగ్గురు కూడా రెండో ఓవర్లోనే అవుట్ అయ్యారు. ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాకి అభిషేక్ శర్మ, రింకు సింగ్ ఆదుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి 45 పరుగులు పార్ట్నర్షిప్ ఇచ్చారు. అభిషేక్ శర్మకి మంచి స్టార్ట్ దొరికినా తను సద్వినియోగం చేసుకోలేదు. 19 బాల్స్లో 29 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రింకు సింగ్ కి శివం దూబే తోడయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి 22 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. రింకు సింగ్ 30 పరుగులకు అవుట్ అయ్యాక శివం దూబేకి హార్దిక్ పాండ్యా తోడవడంతో డెత్ ఓవర్స్ ధాటిగా పరుగులు వచ్చాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా 30 బంతుల్లోనే 4 సిక్స్లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత శివం దూబే కూడా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. 20వ ఓవర్ 5వ బాల్ ఓవర్టన్ బౌలింగ్లో దూబే తలకి బౌన్సర్ వచ్చి తాకింది. దీంతో హర్షిత్ రాణా శివం దూబేకి కన్సెషన్గా సబ్స్టిట్యూట్గా వచ్చాడు. దీంతో ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా టీ20లో డెబ్యూ చేశాడు. కొత్త రూల్స్ ప్రకారం సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా బౌలింగ్ చేసే అవకాశం ఉండడంతో ఇండియా తన్ని బౌలర్గా ఉపయోగించుకుంది. దీంతో హర్షిత్ రాణా ఇంగ్లాండ్ని చావుదెబ్బ కొట్టాడు. 182 పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్కి మంచి స్టార్ట్ దొరికింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్, బెన్ డకెట్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఫస్ట్ వికెట్కి 62 పరుగులు జోడించిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ని రవి బిష్ణోయ్ విడదీశాడు. దీంతో వరుసగా వికెట్లు పడుతూనే వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లోనే అక్షర్ పటేల్ ఫిల్ సాల్ట్ని అవుట్ చేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ని రవి బిష్ణోయ్ బౌల్తా కొట్టించాడు. 11వ ఓవర్లో తన ఫస్ట్ ఓవర్ వేసిన హర్షిత్ రాణా వేసిన 2వ ఓవర్లోనే బ్రేక్తో అందించాడు. లియామ్ లివింగ్స్టోన్ని కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేసి తన కెరీర్లో ఫస్ట్ వికెట్ సాధించాడు. 12 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్ 99 పరుగులు చేరింది. రిక్వైర్డ్ రన్ రేట్ 10 దాటింది. ఈ టైంలో బ్రూక్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తిరిగి ఇంగ్లాండ్ మ్యాచ్లోకి తెచ్చాడు. కానీ 15వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బ్రూక్ని, బ్రైడెన్ కార్సైల్ని అవుట్ చేసి ఇంగ్లాండ్ని దెబ్బతీశాడు. ఆ తర్వాత ఓవర్లోనే హర్షిత్ రాణా జాకబ్ బేతల్ని అవుట్ చేసి మ్యాచ్ని పూర్తిగా ఇండియా కంట్రోల్లోకి తెచ్చాడు. ఆ తర్వాత ఓవర్టన్, ఆదిల్ రషీద్లు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 19వ ఓవర్ లాస్ట్ బాల్లో జేమ్స్ ఓవర్టన్ని హర్షిత్ రాణా బౌల్ చేశాడు. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్, షకీబ్ మహమ్మద్ను అవుట్ చేసి ఇండియాకి విజయాన్ని అందించాడు. ఇండియా 15 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ని గెలిచి ఒక మ్యాచ్ ఉంటుండగానే సిరీస్ని సొంతం చేసుకుంది. సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా 4 ఓవర్లో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ కూడా 4 ఓవర్లో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. క్రూషియల్ టైంలో 53 పరుగులు చేసిన శివం దూబేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.